పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. ఏఐసీసీ ఎన్నికల కమిటీ ఢిల్లీలో ఈ రోజు సాయంత్రం సమావేశం కానుంది. ఇక ఈ సమావేశానికి తెలంగాణ పీసీసీ తరపున సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరారు. రైట్, ఇక తెలంగాణలో పెండింగ్ లో ఉన్న 4 స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై నేడు చర్చ జరగనుంది. ఇక వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ స్థానాలపై చర్చించనున్నారు. ఇటు వరంగల్ నుంచి కడియం కావ్యకు టికెట్ కన్ఫర్మ్ చేశారు. ఇటు ఖమ్మం టికెట్ కోసం 3 మంత్రులు ప్రయత్నిస్తున్నారు. మంత్రులను పక్కన పెట్టి రాజేంద్ర ప్రసాద్ లేదా లోకేష్ యాదవ్ కి టికెట్ ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లయితే తెలుస్తా ఉంది. అటు హైదరాబాద్ నుంచి సానియా మిర్జా, షహనాజ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి, తబస్సుం పేర్లు. ఇక కరీంనగర్ స్థానం కోసం వెల్చాల రాజేందర్ కావచ్చు, లేదంటే ప్రవీణ్ రెడ్డి పేర్లు అయితే పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, మిగిలిపోయిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 4 స్థానాలపై కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈరోజు రేవంత్, భట్టి, ఉత్తమ్ కూడా ఢిల్లీ వెళ్తా ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ పవన్. ఈ రోజు సిఇసి మీటింగ్ ఉంది. ఈ సిఇసి మీటింగ్ లో తెలంగాణలో ఉన్నటువంటి 4 పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ 4 స్థానాల్లో ఒకరికి మించి బలమైన అభ్యర్థులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇన్ని రోజులు దీనిపై ఒక నిర్ణయం తీసుకోలేకపోయారు. ఇక ఈ రోజు జరగనున్నటువంటి సిఇసి సమావేశంలో ఈ 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే సీఎం ఉదయాన్నే ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు సిఇసి సమావేశం కోసం. ఇంతకు ముందే ఢిల్లీలో ఆయన ల్యాండ్ అయ్యారు. ఇక భట్టి విక్రమార్క నిన్ననే ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం జరగనున్నటువంటి సిఇసి సమావేశంలో ఈ 4 స్థానాలకు సంబంధించినటువంటి అంశాన్ని చర్చిస్తారు. వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ ఈ 4 స్థానాలకు గాను అభ్యర్థులకు సంబంధించి ఒక ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తా ఉంది. వరంగల్ నుంచి కడియం కావ్య, ఆమె నిన్ననే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆమెకు టికెట్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలకు కాల్ చేసి మరి కడియం కావ్యకు టికెట్ ఇస్తున్నాం, మీరందరూ కలిసి పనిచేయాలని ఎమ్మెల్యేలకు డైరెక్షన్ చేసినట్టు సమాచారం. ఇక ఖమ్మంకు సంబంధించి 3 మంత్రులు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇప్పించుకోవడానికి. ప్రసాద్ రెడ్డికి వచ్చే అవకాశం ఉంది, తొమ్మిరెడ్డి తమ్మునికి. ఒకవేళ ఆయనకు రాకపోతే, లేదంటే 3 మంత్రులను పక్కన పెడితే అక్కడ వ్యాపారవేత్త రాజేంద్ర ప్రసాద్ కు టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. లేదంటే ఒకవేళ బీసీకి మరొక స్థానం ఇద్దామని కాంగ్రెస్ అధిష్టానం అనుకుంటే లోకేష్ యాదవ్ కు టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ కోసం సానియా మిర్జా, తుబ్సుమ్ ఈ 2 పేర్లను పరిశీలిస్తున్నారు. కరీంనగర్ కి సంబంధించి వెల్చాల రాజేందర్, ప్రవీణ్ రెడ్డి ఈ 2 పేర్లను పరిశీలిస్తున్నారు. మొత్తానికైతే ఈ 4 స్థానాలకు సంబంధించి ఈ రోజు ఒక తుది నిర్ణయం తీసుకొని ఉన్నారు. దీని తర్వాత ఏప్రిల్ 6వ తేదీన జరగనున్నటువంటి జనజాతర సభ ఏర్పాట్లు, దానికి సంబంధించినటువంటి విషయాలను కూడా హైకమాండ్ తోని రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. 6వ తారీఖున జరగనున్నటువంటి సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆ రోజు ఏ అంశాల మీద మనం ఫోకస్ చేయాలి, ఏ అంశాన్ని మార్చాలి, ప్రజల్లోకి ఏ విధమైన విషయాలను తీసుకువెళ్లాలి అనే అంశానికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి హైకమాండ్ తోని చర్చించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.